నమస్తే రైతు సోదరులకు. ఇప్పుడే అందినటువంటి శుభవార్త. రైతు భరోసాపై బిగ్ అప్డేట్ తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఇక రైతులకు 2 రోజుల్లో తీపి కబురు. పండుగ నాటికి ఖాతాల్లో జమ, నిధులు సిద్ధం, అభిప్రాయ సేకరణ పూర్తి. రేపు జరిగేటటువంటి 20వ తారీఖు నాడు జరిగేటటువంటి కేబినెట్ భేటీలో తుది నిర్ణయం తీసుకొనున్నట్లుగా తెలుస్తోంది. గడిచిన 3 నెలలు కాలంగా రైతు భరోసా నిధులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అన్నదాతలకు 2 రోజుల్లోనే రేవంత్ సర్కార్ శుభవార్త తెలపనుంది. గ్రామీణ ప్రాంతాల్లో అతిపెద్ద పండుగ దసరా సందర్భంగా ఈ నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్నటువంటి రైతులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కల్పించే దిశగా చర్యలు వేగవంతం చేసింది తెలంగాణ సర్కార్. ఇందుకు సంబంధించి గత కొంతకాలంగా గ్రామ స్థాయిలో రైతుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ నిధులను సమకూర్చింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి, మరోవైపు పలువురు మంత్రులు కల్పించుకొని రైతుల ఆకాంక్షలను వివరించినటువంటి నేపథ్యంలో రైతు భరోసా నిధులు విడుదలపై సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. ఈ నెల 20న మంత్రిమండలి సమావేశంలో ఆమోదం తెలపనున్నారు రైతు భరోసాకు. అనంతరం అధికారికంగా ప్రకటన వెలువడనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. గతంలో మాదిరిగా కాకుండా కేవలం పంట పండించే భూములకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలని, అది కూడా 10 ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అందింది. దీని అమలుకు సంబంధించి 20వ తారీఖు నాడు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించిన తర్వాత మార్గదర్శకాలు వెలువడనున్నాయి. ఆ విధి విధానాలు ఎలా ఉంటాయోనని రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ రుణమాఫీని సంపూర్ణంగా అమలు చేయడం, పంటల బీమా, రైతు భరోసా తదితర అంశాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రంలో 2 లక్షల వరకు ఉన్నటువంటి పంట రుణమాఫీని ప్రభుత్వం చేపట్టింది. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తంలో ఉన్నటువంటి రుణాలు ఇంకా మాఫీ కాలేదు. దీంతో వారికి దశల వారీగా మాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ అమలు చేసినటువంటి రైతు బంధు స్థానంలో రైతు బంధును రైతు భరోసాగా మార్చి పంట పెట్టుబడుల చేయూత పథకాన్ని రేవంత్ ప్రభుత్వం నూతన ఒరవడితో ప్రవేశపెట్టనుంది. వర్షాకాలం ముగింపు దశకు చేరుకున్నది. రైతు భరోసాను అమలు చేయలేకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే పొలంలో పంటలు వేస్తారో వారికి మాత్రమే రైతు బంధు డబ్బులు ఇస్తామని ఆయన స్పష్టం చేయడం జరిగింది. పంట పెట్టుబడుల సాయం అందించే రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి జిల్లాల వారీగా ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తయింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలోనూ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో రైతులకు సంబంధించి ఈ కేబినెట్ భేటీ కీలకంగా మారనుంది. అక్టోబర్ నెలలో ఎలాగైనా సరే రైతు భరోసా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికార వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇక వానాకాలం పంట ముగింపు దశకు చేరుకున్నటువంటి సందర్భంగా ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేయలేదు. పథకం అమలు చేయాలని సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం జరిగింది. అందుకు రకరకాల కారణాలున్నాయి.
కానీ ఇప్పటికైనా ఇవ్వకుంటే దాదాపు 70,000 పైచీలకు ఉన్నటువంటి రైతు కుటుంబాల్లో తీవ్రమైన వ్యతిరేకత పెరిగే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు కూడా గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ భేటీలో చర్చించి రైతు భరోసాపై నిర్ణయాన్ని వెల్లడించనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వం పంట సాగు సమయానికి పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేసేది. గత వానాకాలం పెట్టుబడి సాయాన్ని జూన్ 26న మొదలుపెట్టగా ఆగస్టు 23 నాటికి పూర్తయింది. 70 లక్షల మంది రైతులకు చెందినటువంటి 1.53 కోట్ల ఎకరాలకు 7,624 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. ప్రభుత్వం మారినటువంటి నేపథ్యంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలను అధిగమించేందుకు కొంత సమయం పట్టింది. ఈ ఖరీఫ్ సీజన్కు ఎకరానికి 7,500 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 1.53 కోట్ల ఎకరాలకు 11,475 కోట్ల రూపాయల పెట్టుబడి సాయంగా పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ పథకం అమలులో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించక తప్పలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ వానాకాల సీజన్ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో బీమా అమలు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై కూడా కేబినెట్ భేటీలో పూర్తి వివరణ ఇవ్వనున్నారు. రైతు భరోసాను 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇవ్వనున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. దసరా నాటికి రైతు భరోసా పథకాన్ని అమలు చేసి పంట పెట్టుబడి సాయాన్ని అందిస్తామన్నట్లుగా రేపు జరిగేటటువంటి కేబినెట్ భేటీలో పూర్తి సమాచారం తెలియనుంది. కాబట్టి రైతులు ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే ప్రభుత్వం శుభవార్త అందించనుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.